कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। शरणागता पारिजातमा पुरिनसुरुलपालीभूतमा शरणागता पारिजातमा पुरिनसुरुलपालीभूतमा అరుదైన సృష్టికి ఆదిమూలమా ఓ హరి నమో పరమ పుటాల వాలమా జయ మంగళము నీకు సర్వేశ్వరా జయ మంగళము నీకు జలజ నివాసినికి జయ మంగళము నీకు సర్వేశ్వరా సకల దేవతా చక్రవర్తి బికలివై నిండిన విశ్వమూర్తి సకల దేవతా చక్రవర్తి వికలివై నిండిన విశ్వమూర్తి అకలంకమైన దయానిధి ఓ వికచముఖ ఓ వికచముఖ నమో విధికి విధి జయ మంగళము నీకు సర్వేశ్వరా కొలిచిన వారల కొంగుపైడి ములిగిన వారికి మొనవాడి కొలిచిన వారల కొంగుపైడి ములిగిన వారికి మొనవాడి కలిగిన శ్రీ వెంకటరాయ కలిగిన శ్రీ వెంకటరాయ మలసిదాసులమైన మాకు విధేయ జయ మంగళము నీకు సర్వేశ్వరా జయ మంగళము నీకు జలజవాసినికి జయ మంగళము నీకు సర్వేశ్వరా సర్వోపనిషదో గావః దుగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీః భోక్తా దుగ్ధం గీతామృతం మహత్తు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుం అర్హసి స్వధర్మమపి చావేక్ష న వికంపితుం అర్హసి ధర్మ్యాత్ హి యుద్ధాత్ శ్రేయః అన్యత్ క్షత్రియస్య న విద్యతే. నిన్నటి రోజున మనం ఈ యొక్క విషయాలను ప్రస్తావించుకుంటూ ఉత్తరాయణము దక్షిణాయనము అన్నటువంటి విధానంలో జన్మ పరంపరలకు అనుగుణ్యమై ఉన్నటువంటి యొక్క మార్గం దక్షిణాయనము, చాంద్రమాన మార్గము. జన్మ పరంపర రహితమై ఉన్నటువంటి నివృత్తి మార్గం ఉత్తరాయణము, మోక్ష మార్గము అనేటువంటి విషయంగా మనం ప్రస్తావించుకుంటూ దాని జన్మ పరంపరా విధానములో జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థే నత్వం శోచితుం అర్హసి అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రక పరిదేవన చెప్పని ఇది కేవలం జన్మ పరంపర విధానంలో నడుస్తున్నటువంటిది.
అనాదిగా సకల జీవులకి కూడా దీని యందు ఒక చక్కటి మరి మార్గము అన్వయమై ఉన్నటువంటి విధానము సకల జీవులు కూడా పాటిస్తున్నటువంటి మార్గమై ఉన్నటువంటిది. కనుక దానికంటే తద్భిన్నమై ఉన్నటువంటి యొక్క మార్గముగా స్వామివారు బోధిస్తూ ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్ ఏనం ఆశ్చర్యవత్ వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవచ్చైన మన్య శృణోతి శ్రుత్వా పేనం వేద నచైవ కశ్చిత్ అని చెప్పేసి కనుక జన్మ పరంపరా విధానముగా ఉన్నటువంటి యొక్క మార్గము యొక్క దాని నుండి మరి జీవుల్ని బయటపడేసి మోక్షం వైపుకి మరలించే విధానముగా ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ ఆత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని 29వ శ్లోకంలో స్వామివారు మరి వేద నచ ఏవ కశ్చిత్ ఏ ఒక్కడు కూడా ఆ స్వరూపాన్ని తెలిసినటువంటి వారు కారనేటువంటిది చెప్పుకొచ్చారు. దీన్ని మనం నిన్న ప్రస్తావించుకుంటూ మరి ఇక్కడ స్థూల దేహము సూక్ష్మదేహము కారణదేహము అని చెప్పని ఉక్తవా శ్రుత్వా దృష్టవా ఈ మూడు కూడా ఉన్నటువంటి యొక్క వారికి ఆ యొక్క ఆత్మస్వరూపాన్ని తెలియబడదని చెప్పేసి మనకి 29వ శ్లోకంలో మీరు గమనించుకోండి. శ్లోకాలు మీ వద్ద ఉంటాయి, చూసుకోండి. ఎందుకంటే శ్లోకాలు నేరుగా పోవటం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. ఒక శ్లోకంలో ఉన్నటువంటి యొక్క అర్థం గోచరించాలని చెప్పన్నట్లయితే దానికి శక్తి వృత్తి లక్షణ వృత్తి రెండు ఉండాలి. శక్తి వృత్తి అనేటువంటిది భాషా సంబంధమై ఉన్న జ్ఞానాన్ని కలగజేసే శక్తి వృత్తి. లక్షణ వృత్తి అని చెప్పనంటే దాని లక్ష్యార్థం, లక్షణావృత్తికి విషయం లక్ష్యార్థం కాబట్టి స్వరూప అనుభవాన్ని స్వరూప అవగాహన పొందింపజేసే విధానంలో ఉపకరించేటువంటిది లక్షణావృత్తి. కనుక ఈ రెండు ఉన్నటువంటి విధానంలో మాత్రమే మనం భగవద్గీత శ్లోకాలలో ఉన్నటువంటి ఒక భావాన్ని గ్రహించే అవకాశం ఏర్పడుతుంది. కనుక ఇక్కడ ఈ శ్లోకంలో మరి ఉక్తవా శ్రుత్వా దృష్టవా ఈ ముగ్గురు కూడా ఆత్మ యొక్క విషయంలో వాళ్ళకి తెలియకుండా ఉండేటువంటి విధానము అన్నారు. ఈ మూడు మార్గములు కేవలం బాహ్యములో ఉన్నటువంటి యొక్క వాటిని గుర్తించటమే కానీ పారమార్థికమునకు ఈ మూడు కూడా పనికిరావు. అనగా దాని పారమార్థికంగా స్వరూపానుభవాన్ని పొందేందుకు ఉపయోగపడవు. ఇవి కేవలం బయట ఉన్నటువంటి యొక్క భౌతికమై ఉన్నటువంటి విషయ ప్రపంచాన్ని అవగాహన చేసేటువంటివి. అందువల్ల పరమాత్మ ఇక్కడ ఉక్తవా శ్రుత్వా దృష్టవా మూడు కూడా చెప్పేశాడు. ఈ మూడింటి ద్వారా నవేద కశ్చిత్ ఏ ఒక్కరికి కూడా తెలియబడే విధానం కాదని చెప్పని అంటూ ఇక 4వ అంశంగా వచ్చినట్లయితే ఇది కేవలం సాధనా సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము. ఈ సాధనా సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము యొక్క విధానములోనే ఇక్కడ మనకి మరి ఛాత్రాష్టకం అని చెప్పుకున్నాం కదా. 31వ శ్లోకం నుంచి వచ్చేటువంటి శ్లోకాలు 8 శ్లోకాలు కూడా ఛాత్రాష్టకం అని చెప్పని, ఛాత్ర అంటే క్షత్రియ సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని బోధించేటువంటి ఛాత్రాష్టకము అని చెప్పని అది 31వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది. స్వధర్మం అపిచావేచ నవికంపితం అర్హసి ధర్మ్యాత్ హి యుద్ధాత్ శ్రేయ అన్యత్ క్షత్రియస్య నవిద్యతే. ఇక్కడ మరి స్వధర్మం అపిచావేచ స్వధర్మం విషయమై ఎవరో కూడా దాని విషయం చూసినటువంటి వాడై నవికంపితం చెలించకూడదు అని చెప్పని అంటూ ఉన్నారు. కాబట్టి ఇది పారమార్థిక సంబంధమై ఉన్నటువంటి ఒక ప్రయత్నము అనే అర్థం. ఇక్కడ ఛాత్రము అంటే క్షత్రియత్వము అని చెప్పనేటువంటిది అటు వ్యావహారికంగా చూసినట్లయితే అది కేవలం ఒక బాహ్యములో వచ్చేటువంటి ఒక వర్ణ సంబంధమై ఉన్న అంశము. పారమార్థికంగా చూసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా క్షత్రియులై మరి ఛాత్రత్వం గలవారై అనాత్మ వర్గాన్ని జయించటము అనేటువంటిది. కాబట్టి ఇక్కడ పారమార్థిక అంశాన్ని మనం గ్రహించుకున్నట్లయితే మనకి ఈ యొక్క విషయాలు బాగా సుస్పష్టముగా తెలియబడే అవకాశం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా పుట్టుకతో వచ్చేటువంటి యొక్క అంశము శూద్రత్వము అన్నారు. జన్మనా జాయితే శూద్రః, జన్మనా జాయితే శూద్రః, జన్మతః
ప్రతి ఒక్కరి యందు కూడా వచ్చేటువంటి యొక్క లక్షణం శూద్రత్వపు భావన అన్నారు. అనగా జన్మనా జాయితే శూద్ర, కర్మణా జాయితే ద్విజ, వేద పాఠేన విప్రస్య బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ. కనుక జన్మనా జాయితే శూద్ర, ఎందుకంటే శుక్ అనేది దుఃఖం. ఈ దుఃఖంతోనే లోకంలో అందరూ కూడా విశ్వంలోకి వస్తూ ఉన్నారు. దుఃఖంతో వస్తూ ఉన్నారు, దుఃఖంతో పెరుగుతూ ఉన్నారు, దుఃఖంతో వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః సంసార సాగరం దుఃఖం అని అన్నారు. అందువల్ల ఈ దుఃఖము అనేది అనుక్షణము కూడా జీవుల్ని వెంటాడేటువంటి యొక్క విధానము. పుట్టుకతో వాడు ఏడుస్తూనే లోకంలోకి వస్తాడు. ఎప్పుడు ఆ యొక్క దుఃఖంతోనే పెరుగుతాడు, దుఃఖంతోనే జీవనం అంతా కొనసాగించుకుంటూ ఉంటాడు. ఎందువల్ల ఈ దుఃఖం వెంటాడటము అని చెప్పనంటే మరి ఈ దేహ భావన, పుట్టుకతోనే మానవులందరికీ కూడా దేహ భావన స్వతసిద్ధముగా వచ్చేటువంటి యొక్క లక్షణము. అది దేహ బుద్ధి అన్నారు, దేహాత్మ భావన అన్నారు. దేహ బుద్ధ్యాస్మి దాసోహం అని అంటాడు ఆంజనేయ స్వామి వారు. కాబట్టి ఆ దేహ భావన అనేది పుట్టుకతో వచ్చేసింది అన్నమాట. పుట్టుకతో వచ్చేసింది దేహ భావన. జన్మన జాయిదే. అందువల్ల ఆ దేహ భావన ఉన్నంతకాలం మానవునికి దుఃఖం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే పరమాత్మ కూడా చెప్పాడు, దుఃఖాలయం అశాశ్వతం. 8వ అధ్యాయం పరమాత్మ చెబుతూ దుఃఖాలయం అశాశ్వతం, దేహము దుఃఖాలయము అన్నారు. పైగా అశాశ్వతం ఈ 2 పేర్లు పెట్టి బోర్డు తగిలించేశాడు. దుఃఖాలయం అశాశ్వతం. ఈ దేహం విధానం ఏంటంటే ఈ దుఃఖాలకు నిలయమై ఉన్నది. పైగా అశాశ్వతం. ఎంత దీన్ని కాపాడుకోవాలనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏదో ఒక పూట దేహం వెళ్ళిపోతుంది. కాబట్టి అశాశ్వతం. నా ఆపునవంతి మహాత్మానః, మహాత్ములుగా ఉన్నటువంటి వారు, తత్వజ్ఞానాన్ని పొందినటువంటి వారు నా ఆపునవంతి, తిరిగి మరలా అలాంటి దేహాన్ని వాళ్ళు పొందరు. ఎందువలన మోక్ష విధానంగా పోయారు. కాబట్టి మహాత్ములకి అలాంటి ఆ యొక్క దుఃఖ సంబంధమై ఉన్న దేహాన్ని పొందే పరిస్థితి వాళ్ళకి రాదని చెప్పని పరమాత్మ అంటాడు 8వ అధ్యాయంలో. అందువల్ల దేహము దుఃఖాలయము అన్నారు. మరి బ్రహ్మము అది ఆనందాలయం. బ్రహ్మం అనేదేమో ఆనంద ఆలయం, ఆనంద నిలయం. కనుక ఆనందం అనేది బ్రహ్మము యొక్క స్వరూప లక్షణం. అందువల్ల బ్రహ్మముతో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటారు. దేహ భావన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక రూపంగా దుఃఖాన్ని పొందుతూ ఉంటారు. కాబట్టి ప్రకారముగా ఆ దేహాత్మ బుద్ధి అనేది ఉన్నంత వరకు మరి ఈ దుఃఖములు అనబడేటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ దేహము నేననేటువంటి యొక్క భావన, దేహాభిమానం కలిగి ఉండటమే శూద్రత్వము అన్నారు. దేహాభిమాన పాశేన క్షిరం బద్ధోసి పుత్రకః, మోహోయం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీ భవ. దేహాభిమాన పాశేన. కాబట్టి విధముగా మరి ఉద్ధవ గీతలో చెప్పుకొచ్చామా, దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రక. కాబట్టి దేహం యొక్క సంబంధ ఉనికి, దేహం యొక్క భావన అంత తేలిగ్గా పోయేటువంటిది కాదు. అది అనాదిగా అనేక జన్మలుగా వెంటాడుతున్నటువంటి ఈ దేహాత్మ బుద్ధి అని చెప్పి అన్నారు. కాబట్టి దేహాత్మ బుద్ధి ప్రతి ఒక్క వ్యక్తికి పుట్టుకతోనే స్వతసిద్ధముగా వచ్చేసేసింది. ఎవరికి కూడా నేను దేహం కాదు అనేటువంటి భావన రాదు. కారణం ఏంటంటే తాత్విక విషయాన్ని అధ్యయనం చేయకపోవడం కారణంగా వాళ్ళకి ఆ భావన వచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రకారం తత్వజ్ఞానాన్ని, భగవద్గీతను అధ్యయనం చేసేటువంటి వారు మాత్రమే మరి ఈ యొక్క విషయాలు విన్నప్పుడు నేను స్థూలదేహం కాదు, సూక్ష్మదేహం కాదు, కారణదేహం కాదు,
అనేటువంటి కాదు కాదు అనేటువంటి యొక్క ఈ భావన తత్వచింతన ద్వారా వస్తుంది. ఏమి నిషేధే కృతే నేతి నేతీతి వాక్యై సమాధిస్థితానాం అవస్థాత్రయాతీతం అద్వైతం ఏకం అని శంకరాచార్యుల వారు చెప్పేటువంటి మాట. నిషేధే కృతే నేతి నేతీతి నాయితి స్థూల దేహం నేను కాదు, సూక్ష్మదేహం నేను కాదు, కారణదేహం నేను కాదు అని ప్రకారంగా బోధ ద్వారా ఆ విషయాల్ని అవగాహన చేసుకోవటం అనేటువంటిది అవుతుంది. అట్టివారు మాత్రమే నేను దేహం కాదు, నేను కేవలం పృచగాత్మ స్వరూపుణ్ణి అంటారు. ఏమి నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవర్గో నబుద్ధి ధారాపత్య క్షేత్ర విత్తాది దూర సాక్షి నిత్య ప్రత్యేగాత్మ శివోహం. ఇది మహాత్ముల యొక్క భావన. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చగ్రాన నేత్రే న చౌయోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానందరూప శివోహం శివోహం. న మృత్యుర్న శంఖా న మే జాతి వేదః పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రం న గుర్నైవ శిష్యః చిదానందరూప శివోహం. ఇది ఒక చక్కటి జ్ఞానభావన, తత్వచింతన ద్వారా కలిగేటువంటి మంచి అద్వైత భావన. అందుచేత అంతవరకు కూడా లోకంలో మానవులకు దేహము నేననేటువంటిది ప్రగాఢముగా నాటుకుని ఉండేటువంటి విధానం. ఇలాంటి భావం నుంచి బయటపడేటువంటి అవకాశం ఒక మానవ తనువును కలిగి ఉన్నటువంటి యొక్క వాళ్ళకి మాత్రమే సాధ్యం అవుతుంది తప్ప మానవేతర జీవులయ్యి ఉన్నటువంటి యొక్క వాటిని దేహాభిమానం నుంచి దేహాత్మ బుద్ధి నుంచి బయటపడే అవకాశాలు లేవు. ఈ విశ్వంలో మానవేతర జీవులు మొత్తం 83,99,999 రకాలుగా ఉన్నటువంటి ఏ యొక్క జీవ సముదాయం ఉన్నదో అవన్నీ కూడా దేహాత్మ బుద్ధితో వ్యవహరించేటువంటియే. కనుక దేహాత్మ బుద్ధి అనేది మానవులకు కూడా వచ్చింది. ఇతర జీవులకి ఉన్నటువంటి యొక్క ఆ స్వాభావిక లక్షణము మానవునికి కూడా మరి స్నేహ భావన సాహచర్య కారణంగా వచ్చేసిందన్నమాట. ఒక గొర్రెల గుంపులో పడ్డటువంటి సింహం పిల్ల చిన్నప్పటి నుంచే గొర్రెలతో కలిసి ఎదగటం కారణంగా తాను కూడా గొర్రెగా భావించుకొని వాటిగానే వ్యవహరించే విధానంగా ఉన్నది. ఒకానొకప్పుడు సింహం తారసబడి, నువ్వు గొర్రెవు కాదే, నువ్వు సింహము, నా యొక్క స్వరూపం కలిగి ఉన్నావు చూడని చెప్పని అది ఆ యొక్క నీటిలో చూపించినప్పుడు అప్పుడు తాను సింహం అనేటువంటి యొక్క భావన పొందుతుంది. అది ఇంతకాలం గొర్రెలతో స్నేహం చేయటం కారణంగా తాను కూడా గొర్రెగా భావించుకున్నటువంటి ఒక ఉదంతం మనకు వస్తుంది. అట్లాగా మరి తాను ఆత్మస్వరూపం, సత్యస్వరూపం, జ్ఞానస్వరూపం, ఆనందస్వరూపం, సర్వవ్యాపక స్వరూపం, సచ్చిదానందమై ఉన్నటువంటి బ్రహ్మమే తానే ఉన్నాడు. కానీ ఆ భావం లేదు. కారణం ఏంటంటే మరి ఈ దేహ ధర్మాల యొక్క విధానంగా ఉన్నటువంటి యొక్క వాట్లతో మమేకమైపోవటం కారణంగా అందరూ కూడా ఆత్మభావన లేనటువంటి వారై ఈ దేహభావన విధానం కలిగి ఉన్నారు. కాబట్టి దేహము నేను అనే భావనగా ఉన్నంతకాలం దాన్ని శూద్రహ అంటారు. సుక్ అంటే దుఃఖం అన్నమాట. కాబట్టి దుఃఖం అనేది దేహం ద్వారా వస్తుంది. సుషుప్తి అవస్థలో ఏ దుఃఖము లేదు మనకి. యోగ సమాధిలో ఏ దుఃఖము లేదు.
కారణం ఏంటంటే దేహ సంబంధం లేదు కాబట్టి. అందుచేత ఈ దేహ భావన అనుసరించి ఏర్పడేటువంటిది జన్మ దుఃఖం అన్నారు. జన్మనా జాయతే శూద్రః అన్నారు. కర్మనా జాయతే ద్విజః. కాబట్టి పుట్టుకతో ఏ యొక్క దేహాభిమానం ద్వారా శూద్రత్వ భావన ఏర్పడిందో అది తొలగింపజేసుకోవాలని చెప్పి అన్నట్లయితే కర్మణ జాయితే ద్విజః అన్నారు. కర్మణ అని చెప్పనంటే దాన్నే ఉపనయన సంస్కారము అనేటువంటిది లోకంలో ఏర్పాటు చేశారు. ఉపనయన సంస్కారం అనేది చేసినప్పుడు యజ్ఞోపవేత ధారణ చేసి గాయత్రి మహామంత్రోపదేశం చేయటం కారణంగా వాళ్లకు జన్మతః వచ్చినటువంటి యొక్క శూద్రత్వము తొలగిపోతుంది అని చెప్పనే భావన. అందుకోసంగానే పిల్లకాయలకి ఒడుగు చేస్తారు. దాన్ని యజ్ఞోపవేత ధారణగా ఉపనయన సంస్కార ప్రక్రియను చేస్తారన్నమాట. ఇట్లా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఇంకా ఇతర కులాల్లో కూడా యజ్ఞోపవేత ధారణ ఏర్పడుతుంది. అది యజ్ఞమును రేలిసి ఆ సందర్భంలో వారికి శిఖామండనం చేసి యజ్ఞోపవేత ధారణ చేసి గాయత్రి మహామంత్రోపదేశం చేసి ఆ యొక్క సంస్కరించడం కారణంగా వారికి జన్మతః వచ్చిన శూద్రత్వం పోయింది అని, కర్మణా జాయితే ద్విజః, ద్విజులు అయ్యారు అని చెప్పని ఆ విధంగా ఒక భావన లోకంలో ఏర్పాటు చేశారు. ఇది వాస్తవికంగా మరి భావన కరెక్టేనా అని చెప్పి అన్నట్లయితే అది కేవలం ఒక నామమాత్రముగా చేస్తున్నటువంటి ప్రక్రియే తప్ప దానికి మూలముగా ఉన్నటువంటి యొక్క అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుందన్నమాట. ఉపనయన సంస్కారము అని చెప్పి అనేది ఏంటంటే ఉప అంటే దగ్గర, నయనము అంటే కన్ను అన్నమాట. ఉపనయనము అంటాం కదా. ఉపనయన సంస్కారము అని 3 పదాలు ఉన్నాయి దాంట్లో. ఉప అంటే దగ్గర, మనం చాలా పరమాత్మకు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. అనగా ఇంద్రియముల యొక్క ఆశ్రయముతో బయట ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి విషయ ప్రపంచం వైపు పరుగులు తీస్తూ ఉన్నాం కాబట్టి మనం పరమాత్మకు దూరంగా వెళ్ళిపోతున్నటువంటి విధానం. అట్లా ఇంద్రియముల ద్వారా గుండగా బయటికి పోయి విషయ ప్రపంచానికి దగ్గరై పరమాత్మకు దూరం అవుతున్న పరిస్థితి కాబట్టి మనం విషయాలకు దూరమై పరమాత్మకు దగ్గర కావాలని చెప్పినట్లయితే దానికి ఒక సంస్కారవంతమై ఉన్నటువంటి కర్మ, ఉపనయన సంస్కార కర్మ అని చెప్పని అంటారు. కాబట్టి కర్మ అనేటిది ఏంటంటే అక్కడ బాహ్యముగా యజ్ఞమును వ్రేలిసి యజ్ఞ సందర్భంలో శిఖామండనానికి ఏర్పాటు చేసి యజ్ఞోపవేత ధారణ చేసి గాయత్రి మహామంత్రోపదేశం చేసి చేయటాన్ని ఉపనయన సంస్కారం అని చెప్పనే విధానంగా చెప్పారు. అయితే ఇక్కడ పారమార్థికముగా జ్ఞానపరంగా చూసినట్లయితే యజ్ఞోపవేత ధారణ, ఇక్కడ యజ్ఞము అనేటువంటిది ఏంటంటే మనస్సుని శ్వాసతో చేర్చి ఉండటమే దాన్ని యజ్ఞము అని చెప్పని అంటారు. ఈ యజ్ఞమును వ్రాల్చాలి ఎక్కడ. కాబట్టి ఆ యజ్ఞమును వ్రాల్చటం కాదు, బయట ఉన్న యజ్ఞమును చేయటం కాదు. బయట ఉన్న యజ్ఞం చేస్తే అది పుణ్య విధానం, జ్ఞాన విధానం కాదు. ఇక్కడ జ్ఞానపరంగా ఉన్నటువంటి యజ్ఞం ఏంటంటే ఇది జ్ఞాన యజ్ఞము అని స్వామివారు కూడా భగవద్గీతలో బోధిస్తారు. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్, ద్రవ్యముతో చేసే యజ్ఞముల కంటే జ్ఞానయజ్ఞ శ్రేయ అని చెప్పారు స్వామివారు. అనగా ద్రవ్య యజ్ఞం అని చెప్పనంటే సమిధలు, అవిస్సు, ఇంకా ఇతర సంభారములు, పదార్థములు, ఋత్వికులు ఉండి చేసేటువంటి దానిని ద్రవ్య యజ్ఞము అని చెప్పని అంటారు. ఇక్కడ జ్ఞాన యజ్ఞము అంటే ఇక మనస్సుని విషయాల వైపుగా పోనివ్వకుండా ఆ మనస్సుని శ్వాసతో జోడించి ఆ శ్వాస యొక్క మార్గములో భగవంతుని వైపుకు పోవటాన్ని దీన్ని జ్ఞాన యజ్ఞము అన్నారు. ఈ జ్ఞాన యజ్ఞములో అందరూ కూడా సంస్కరింపబడతారు. ఉపనయన సంస్కారం అన్నాం కదా. ఉప అంటే దగ్గర. ఎప్పుడైతే మనం ఆ శ్వాస అనేటువంటి దాని యొక్క ఆశ్రయంలో ఉండి
మరి పరమాత్మకు దగ్గర అవుతూ ఉంటామో అది ఉపనయన సంస్కారము అన్నారు. అంటే దగ్గర, నయనం అంటే కన్ను, చూపు అన్నమాట. మన యొక్క చూపు శ్వాస మీదే ఉండాలి, శ్వాస గమనం మీదే ఉండాలి. దాన్ని నయనము అనే పదంతో పిలిచారన్నమాట. కన్ను కలిగి ఉండాలి, శ్వాస ఎందు మనసు కలిగి ఉండాలి, చూపు కలిగి ఉండాలి. ఈ ప్రకారంగా మరి ఈ యొక్క జ్ఞానయజ్ఞం, అంతరయజ్ఞం, ఆత్మయజ్ఞం అనేది ఈ విధంగా చేసేటువంటి వారు ఉపనయన సంస్కరింపబడతారు. సంస్కరింపబడటం అంటే ఈ జ్ఞానయజ్ఞములో ఉన్నప్పుడు సోహం పూజ, సోహము ద్వారా ఆత్మ పూజ చేస్తూ ఉన్నప్పుడు అనాదిగా చేరి ఉన్నటువంటి సంస్కారములు, సూక్ష్మదేహములో ప్రవేశించి ఉన్న సంస్కారములు అవన్నీ కూడా తొలగింపబడతాయి. ఈ ధ్యానము ద్వారా మన యొక్క సూక్ష్మదేహముకు మనస్సు సంస్కరింపబడుతుంది. ఇది చాలా గమనించాల్సినటువంటి అంశము. అది లోపల ఉన్నటువంటి ఆ సూక్ష్మదేహాన్ని సంస్కరింపజేసుకోవటానికి ఇదొక్కటే మార్గం అన్నమాట, ఇంకేం లేదేక. మనం బయట ఉన్నటువంటి వాటిని సంస్కరింపజేసుకుంటూ ఉన్నాం కనుక ఏ వస్తువులైతే మాలిన్యములు కలిగి ఉన్నాయో ఆ మాలిన్యములను మనం బయట ఉన్నటువంటి జలము ద్వారా శుద్ధం చేసుకునే ప్రక్రియ చేసుకుంటూ ఉన్నాం. కానీ మన లోపల చేరి ఉన్నటువంటి ఆ యొక్క సంస్కారములు, సూక్ష్మదేహములో చేరి ఉన్నటువంటి యొక్క పాప సంస్కారములు లేకుండా చేసుకునేటువంటి మార్గము ఇది ధ్యాన మార్గము. అయితే దీన్ని ఉపనయన సంస్కారము, యజ్ఞ కార్యక్రమం అన్నారు. కాబట్టి యజ్ఞమును రేలిసి ఎట్లయితే అక్కడ బాహ్యములో శిఖామండనం గావించి కుడి చెవిలో గాయత్రి మహామంత్రోపదేశమును చేసి మెడలో యజ్ఞోపవేత ధారణ చేసి వానికి ఉపనయన సంస్కారం జరిగింది. వీడు జన్మతః వచ్చినటువంటి క్షోద్రత్వం తొలగిపోయింది. కర్మణా జాయితే ద్విజ, వాడు ద్విజుడయ్యాడు, బ్రాహ్మణుడయ్యాడు అనేది ఒక భావన లోకంలో ఎలువరింపజేశారు. దీంట్లో ఉన్నటువంటి వాస్తవిక అంశం ఏంటంటే కర్మణా జాయితే ద్విజ అంటే రెండవ పుట్టుక అని చెప్పి అర్థం. ద్విజ అంటే రెండవ పుట్టుక అని చెప్పి అర్థం. ద్వి అంటే రెండవ, జ అంటే పుట్టుక అన్నమాట. కనుక రెండవ పుట్టుక పొందాడు అని చెప్పి అనేది లోకంలో అందరూ భావించుకుంటున్నటువంటి అంశము. కానీ పారమార్థికములో, తాత్విక అంశములో ఉన్నటువంటి విధానం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మొదటి పుట్టుకను పొందాడు. మొదటి పుట్టుక అని చెప్పనంటే తల్లి గర్భములో నవమాసాలు ఉండి అక్కడి నుంచి వాడు విశ్వంలోకి వచ్చాడు. దీన్ని మొదటి పుట్టుక అని చెప్పని అంటారు. కాబట్టి మొదటి పుట్టుకలో వచ్చేది శూద్రత్వము అని చెప్పని, రెండవ పుట్టుకలో వచ్చేది ద్విజత్వము అని అర్థం. రెండవ పుట్టుక ఎట్ట ఏర్పడుతుంది అని చెప్పనంటే మరి పుట్టినప్పుడు మానవుడు ఈ దేహాభిమానాన్ని పొందారు కాబట్టి అట్టి ఆ దేహాభిమానాన్ని పూర్తిగా తొలగింపజేసుకోవటం అని చెప్పనంటే అది నివృత్తి మార్గములో ప్రయాణం చేసి మరి ఎప్పుడైతే అతడు మాయను దాటి పంచకోశములు దాటి బ్రహ్మానుభవాన్ని పొందుతున్నాడో అంటే ఆ బ్రహ్మానుభవాన్ని పొందటమే రెండవ పుట్టుక అనేదిగా చెప్పుకొచ్చారు. మొదటి పుట్టుకలో నేను దేహము అన్న భావన పొందాడు. రెండవ పుట్టుకలో నేను బ్రహ్మము అనే భావన పొందాడు. మొదటి పుట్టుకలో మావి, తల్లి గర్భములో ఉన్న మావి అనే పొర విచ్ఛిన్నమయ్యి వాడు బయటపడ్డాడు. రెండవ పుట్టుకలో మాయ అనే పొర విచ్ఛిన్నమై అతడు బ్రహ్మములో చేరిపోయాడు. కాబట్టి వాళ్ళు అహం బ్రహ్మాస్మి అనే విధానంగా వాళ్ళు ఉన్నారు. కనుక మాయా అనేటువంటి పొరను విచ్ఛిన్నం చేసుకుని బ్రహ్మమునందు విలీనమై ఉన్నటువంటి వారు ఏమంటారంటే అహం బ్రహ్మాస్మి అంటారు. అది తల్లి గర్భములో ఉన్నటువంటి యొక్క మావిని విచ్ఛిన్నం చేసుకుని భూమి మీద పడ్డటువంటి ఆ శిశువు పెరిగిన తర్వాత ఏమంటాడంటే అహం దేహ అంటాడు. అది దేహాత్మ బుద్ధి భావన అన్నారు. అహం దేహ అంటాడు వీడు, అహం బ్రహ్మాస్మి అంటారు వాళ్ళు. కనుక మొదటి పుట్టుకలో ఉన్న వాళ్ళేమో అహం దేహ అంటారు.
రెండవ పుట్టుకను పొంది ఉన్నటువంటి వారేమో అహం బ్రహ్మాస్మి అంటారు. ఎందుకంటే వాళ్ళు మాయ అనే పొరని విచ్ఛిన్నం చేసుకున్నారు. మమ మాయా దురత్యయ దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ అని పరమాత్మ కూడా చెప్పిన మాట. మమ మాయ, నా మాయ దాటడం అంత తేలికై ఉన్నటువంటి పని కాదు అన్నాడు. తల్లి గర్భములో ఉన్నటువంటి యొక్క మావి దాన్ని విచ్ఛిన్నం చేసుకుని బయటపడవచ్చేమో కానీ యొక్క మాయ అనేటువంటి పొర నుంచి బయటపడే అవకాశాలు ఎవరికీ లేవు. కాబట్టి మా దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ. దురత్యయ అంటే జయించడానికి సాధ్యం కానటువంటి విధానం, దాటేందుకు అవకాశం లేని విధానం దురత్యయ అనే మాట. మాం ఏవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతిదే. మాయాం తరంతి. ఈ మాయ నుండి ఎవరైనా దాటాలని చెప్పి అనుకున్నట్లయితే వాళ్ళు మాం ఏవ ఏ ప్రపద్యంతే, నన్ను ఆశ్రయించాల్సి ఉంటుంది అన్నాడు స్వామివారు. ఆశ్రయించే విధానమే సోహం పూజ. గమనించండి, అది మహాకారణ స్థలము, ఈశ్వరుడు ఉన్నటువంటి స్థలము. అక్కడ ఉండే ఈశ్వరారాధన గావించి ఈ మాయను దాటాల్సి ఉంటుంది. కాబట్టి అట్టి మాయను దాటి ఉన్నటువంటి వారు అహం బ్రహ్మాస్మి అనే భావన పొందుతారు. కాబట్టి దాని రెండవ పుట్టుక, వాళ్ళు ద్విజులు అని చెప్పిన అన్నారు. కనుక ఈ విధముగా మనకు మహాత్ములు పదాలు మన ముందు ఉంచారు. అవి మనం విచారించుకొని వాటిల్లో ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించాలి, వాస్తవాన్ని గుర్తించాలి. కాబట్టి ప్రకారముగా జన్మనా జాయితే శూద్ర కర్మణా జాయితే ద్విజ. జన్మత వచ్చినటువంటి ఆ శూద్రత్వం అనేటువంటి సాధారణంగా ఎవరిని కూడా వీడిపోదు. పుట్టినప్పటి నుంచి మరణ పర్యంతం వరకు అది వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఆ శూద్ర భావన తొలగింపజేసుకోవాలని చెప్పి అన్నట్లయితే గురు మహాత్ములై ఉన్నటువంటి వారి సన్నిధిలో తత్వచింతన చేసినటువంటి వారు మాత్రమే. అట్లా పూర్వకాలంలో అందరూ కూడా గురుకుల ఆశ్రమాలకు పోయి గురువుల వద్ద ఉండి వాళ్ళు 12 సంవత్సరాలు విద్యాధ్యయనం చేసిన ఉదంతములు ఉన్నాయి. అట్లా వశిష్ఠ భగవానుని యొక్క ఆశ్రయములో శ్రీరామచంద్రుడు తత్వచింతన అధ్యయనం చేస్తారు. సాందీపుని యొక్క ఆశ్రయములో కృష్ణ పరమాత్మల వారు ఆయన తత్వశాస్త్రాధ్యయనం చేస్తాడు. ఇట్లా ఒక సాంప్రదాయాన్ని మనకు మహాత్ములు ప్రవేశింపజేశారు. అట్లాగా తత్వచింతన అధ్యయనం చేసినప్పుడే వాళ్ళకి ఈ దేహాత్మ బుద్ధి అనేది తొలగిపోతుంది. తర్వాత ఆత్మబుద్ధి కలుగుతుంది. ఈ బోధ ద్వారా అందరికీ కూడా ఏం కలుగుతుందా అంటే నేను దేహము కాదు, ఈ పంచభూతాత్మిక దేహం నేను కాదు, అటనే ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మ దేహం నేను కాదు, ఆవరణాత్మికమై ఉన్నటువంటి యొక్క మూలా విద్య అజ్ఞానమగు కారణదేహం నేను కాదు, బ్రహ్మము యొక్క ఆభాసయగు తెలివియగు మహాకారణము నేను కాదు, వాడికి విలక్షణమై ఉన్నటువంటి సచ్చిదానందమై ఉన్నటువంటి బ్రహ్మమే నేననేటువంటి భావన మీకు ఎవరిస్తారయ్యా లోకంలో? ఎవరిస్తారు? ప్రైమరీ స్కూల్లో ఇస్తారా? హై స్కూల్లో ఇస్తారా? కాలేజీల్లో ఇస్తారా? ఉన్నత స్థానాల్లో ఇస్తారా? ఎవరిస్తారు? ప్రభుత్వం వాళ్ళు ఏమన్నా పని కట్టుకుని ఇస్తారా? ఇలాంటి భావన మీకు ఎక్కడ లభ్యమయ్యేటువంటిది కాదు. ఒక గురు మహాత్ముని సన్నిధిలో మాత్రమే లభ్యమయ్యేటువంటి ఒక చక్కటి అంశం ఇది. కాబట్టి ఆ ప్రకారముగా ఈ తత్వచింతన చేసి వారు ఉపనయన సంస్కార కర్మక్రియ అని చెప్పనంటే మనస్సుని శ్వాస యందు పెట్టడమే పరమాత్మకు దగ్గర అయ్యేటువంటి ఉప అని అర్థం. ఉపనయనము అంటాం కదా, ఉప అంటే దగ్గర అని అర్థం. అత్యతిష్ట దశాంగులం, ఇది పురుష సూక్తంలో చెప్పేటువంటి అంశం. ఇది అత్యతిష్ట దశాంగులం, మన యొక్క శ్వాసట 10 అంగుళముల పరిధిలో సంచారం చేస్తూ ఉందని చెప్పి అన్నారు. అనగా భగవంతుని నుంచి పుట్టి ఇహమునకు వస్తూ ఉన్నటువంటిది శ్వాస అన్నారు. ఈ శ్వాస పుట్టుక ఎక్కడ అంటే భగవత్ సన్నిధిలో పుట్టి శ్వాస బయటికి వస్తుంది. సుషుమ్మునాయందు పుట్టి ఆ శ్వాస బయటికి వస్తుంది. కాబట్టి
ఇలాగా వస్తున్నటువంటి శ్వాస దాని పరిమితి 10 అంగుళములు, అత్యతిష్ట దశాంగుళం అన్నారు. ఎప్పుడైతే మనసు అనేది సంకల్పములు లేకుండా నిశ్చలముగా ఆ శ్వాసనే ఆశ్రయించి ఉంటుందో అప్పుడు ఆ ధ్యానపరులై ఉన్నటువంటి వాళ్ళ శ్వాస ఇక పరమునకు ప్రయాణం చేస్తుందన్నమాట. ఇహమునకు ప్రయాణం చేసేటువంటి శ్వాస పరమునకు ప్రయాణం చేస్తుంది. ఎంతెంత శ్వాస ఆగుతూ ఉంటుందో అంతంత మనలో పరమాత్మ దగ్గర అవుతూ ఉంటాడు. శ్వాస పూర్తిగా ధ్యానములో ఆగిపోయిందా అంటే ఇక భగవంతుడే తానే భగవంతుడు అయ్యే విధానం. కాబట్టి ఆ ప్రకారంగా ఉపనయనము, ఉప అంటే బ్రహ్మమునకు చాలా దగ్గరగా ఉండి నయనం ఆ బ్రహ్మమునే దర్శించేటువంటి కన్ను కలిగి ఉండటమే ఉపనయనము. దాన్నే జ్ఞానచక్షు అన్నారు. ఇక్కడ నయనం అంటే సాధారణ కన్ను, ఇది జ్ఞానచక్షువు అని చెప్పి అన్నారు. మీకు ఈ మాట పరమాత్మయే భగవద్గీత 15వ అధ్యాయంలో చెప్తారు. విమూఢాన అనుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః అన్నారు. విమూఢ నా అనుపశ్యంతి, విమూఢుడై ఉన్నటువంటి వాడు దర్శించలేడు. పశ్యంతి జ్ఞానచక్షుషః, జ్ఞానచక్షువు గలవాడు మాత్రమే దర్శించే అవకాశం ఏర్పడుతుంది అని స్వామి చెప్పిన మాట. ఇక్కడ ఉపనయనము అంటే నయనం అంటే కన్ను కాబట్టి ఉప అంటే దగ్గర. ఎప్పుడైతే శ్వాస అనేది పూర్తిగా ఆగిపోతుందో ఆగిపోయిన స్థలమే భగవంతుడు ఉన్నటువంటి స్థలము అని అర్థం. అది కాబట్టి ఆ శ్వాస అనేది బయటకు వచ్చి ఆగుతుంది, దాన్ని బహిర్కుంభకం అన్నారు. లోనికి పోయి ఆగుతుంది, ఆ లోనికి పోయి ఆగేటువంటి యొక్క స్థలమే ఈశ్వర సాన్నిధ్యము అంటారు. కాబట్టి ఈ ప్రకారముగా జన్మతః వచ్చినటువంటి మనకి ఏ యొక్క దుఃఖ సంబంధమై ఉన్న శూద్రత్వం ప్రాప్తించిందో దాన్ని మనం ఈ యొక్క ఉపనయన సంస్కారము, ఉపనయనం అంటే భగవంతునికి సమీపముగా ఉండేటువంటి స్థితి సంపాదించుకుని మరి ఆ దుఃఖము నుండి బయటపడాల్సి ఉంటుంది. తరతి శోకం ఆత్మవితు వేదం చెబుతున్నది. తరతి శోకం ఆత్మవితు, ఆత్మవిత్ ఆత్మజ్ఞాని మాత్రమే తరతి శోకం, శోకములను అధిగమిస్తూ ఉన్నాడు. ఏ శోకము లేకుండా ఏ దుఃఖము లేకుండా ఉండగలుగుతున్నాడు అని వేదం బోధిస్తూ ఉన్నది. అదే అంశాన్ని పరమాత్మ కూడా భగవద్గీతలో బోధిస్తూ ప్రసాదే సర్వదుఃఖానాం హాని అస్య ఉపజాయతే ప్రసన్నచేతసః హి ఆశు బుద్ధి పర్యవతిష్టతి. ప్రసాదే సర్వదుఃఖానాం హాని అన్న పరమాత్మ. ఎప్పుడైతే భగవత్ ప్రసాదం అది ప్రాప్తిస్తుందో అప్పుడు సర్వదుఃఖానాం హాని, అన్ని దుఃఖాలు పోతాయన్నాడు. దుఃఖాలు లేవేక వేదం చెప్పినట్లుగా తరతి శోకం ఆత్మవితు అన్నట్లుగా ఆత్మజ్ఞాని శోకాలు దాటుతున్నాడు, శోకం లేదేక అన్నాడు. అదే మాట పరమాత్మ భగవద్గీతలో ప్రసాదే సర్వదుఃఖానాం హాని, అటు ప్రసన్నత ఆత్మానుభవం, దాన్ని ఆత్మ ప్రసాదము అన్నారు. గురు ప్రసాదం, గురువు ద్వారా ప్రాప్తించే ప్రసాదం ఏంటంటే జ్ఞాన ప్రసాదం. భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాదులతో చేరి ఉన్నటువంటి అంశాలని గురువు ద్వారా గ్రహించుకునే అంశము దీని గురు ప్రసాదము అంటారు. ఆ తర్వాత లభ్యమయ్యేటువంటిది ఈశ్వరానుగ్రహం. ఈశ్వరానుగ్రహం దైవ ప్రసాదము. ఈశ్వరానుగ్రహం ఉన్నటువంటి వారే ఇట్టి మార్గములో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఈశ్వరానుగ్రహ ప్రాప్తి లేనటువంటి వారు ఆధ్యాత్మికంలోకి రాలేరు. వచ్చినా కానీ వినలేరు, కూర్చోలేరు, ధ్యానం చేయలేరు. వాళ్ళు అచర కాలంలోనే వాళ్ళు మామూలుగా వెళ్ళిపోయే పరిస్థితి. కాబట్టి ఈ విధముగా మరి యొక్క మానవునికి మంచి భావన, మంచి తాత్వికం పట్ల అపేక్ష, శ్రద్ధ, జిజ్ఞాస ఇవన్నీ కూడా రావటం అని చెప్పనంటే అది ఈశ్వర ప్రసాదము అని చెప్పని అన్నారు. కాబట్టి ఈశ్వర ప్రసాదము ప్రాప్తించాలి. గురు ప్రసాదము, తాత్విక సంబంధమై ఉన్న జ్ఞానబోధ గురు ప్రసాదము లభ్యం కావాలి. వాటి ద్వారా లభ్యమైనప్పుడు ఎప్పుడైతే నీ మనస్సు అంతర్ముఖమవుతుందో
యోగ సమాధిని పొందినప్పుడు అక్కడ బ్రహ్మముతో అనుసంధానం పొందుతావు కాబట్టి ఆ బ్రహ్మము యొక్క అనుభవం ద్వారా కలిగేటువంటి ఆనందం అది బ్రహ్మప్రసాదము అన్నారు. బ్రహ్మప్రసాదము. ప్రసాదే సర్వదుఃఖానాం హాని. ఎవరైతే అట్టి ప్రసాదమును, బ్రహ్మప్రసాదమును, జ్ఞానప్రసాదమును పొంది ఉంటారో అట్టివారు మాత్రమే సర్వదుఃఖానాం హాని, అన్ని దుఃఖాలు పోతాయా అన్నారు. ఇక దుఃఖాలు లేవేక వాళ్ళకి. ఎప్పుడు కూడా వాళ్ళు నిత్యానంద స్వరూపులై, విరాజమానులై, ప్రకాశమానులై ఉండే విధానంగా ఉంటారు. కాబట్టి ఆ ప్రకారముగా అలాంటి యొక్క ద్విజత్వమును మనం సంపాదించుకోవాలని చెప్పన్నట్లయితే దానికి ఏమి చెప్పారు? మరి యొక్క సోహంభావ ధ్యానం అనేటువంటి ఒక యజ్ఞ కార్యక్రమమే దీనిని వీళ్ళు ఇక్కడ ఒక యుద్ధ కార్యక్రమంగా చెప్పినటువంటి యొక్క ఛాత్ర సంబంధమై ఉన్నటువంటి అంశమని. ఎందుకంటే ఈ మాటలు మీకు పురుష సూక్తములో వస్తాయన్నమాట. జన్మన జాయితే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్య కృత ఊర్ధస్య అద్వైశ్య పద్భ్యాం శూద్ర అజాయత అన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి జన్మతః శూద్రత్వాన్ని పొందినటువంటి వాడై తాను గురువు యొక్క సన్నిధిలో తత్వచింతనార్జన చేయటం కారణముగా ఆ శూద్రత్వమును తొలగింపజేసుకుని అతడు వైశ్యుడవుతాడు అన్నాడు. వైశ్యులంటే విష్ప్రవేశనే, తాత్విక విషయమై ఉన్నటువంటి యొక్క మార్గములో గురు సన్నిధిలో ప్రవేశించటమే వైశ్య విధానము. వైశ్య అనేటువంటి పదము విష్ అనే ధాతువు నుంచి వస్తుంది. విష్ అని చెప్పనంటే విశ్వల వ్యాప్తవు. కాబట్టి విశ్వల వ్యాప్తవు, వ్యాపకత్వమును పొందేటువంటి విధానం. కాబట్టి వైశ్య అంటే మరి భగవంతుని యొక్క సన్నిధిలో, గురు సన్నిధిలో ఆశ్రయించి చక్కగా జ్ఞానాన్ని ఆర్జన చేసే విధానము. ఈ ఆర్జన సంబంధమై ఉన్న దానిని వైశ్య వృత్తిగా చెప్పుకొచ్చారు. అది రెండో అంశం అన్నమాట. ఆర్జన విధానం వైశ్యులని చెప్పని. కాబట్టి బ్రహ్మ విద్యను గురువు ద్వారా ఆర్జించే విధానముగా రావటం వైశ్య లక్షణముగా చెప్పారు. మరి ఆ విధముగా గురువు ద్వారా బ్రహ్మ విద్య అంతా అధ్యయనం చేసిన తర్వాత ఆయన ద్వారా బ్రహ్మోపదేశాన్ని పొందుతారు. కాబట్టి అట్టి ఆ బ్రహ్మోపదేశాన్ని పొందటమే అనగా ఇక సోహంభావ ధ్యానం అనేటువంటి ఇక్కడ ఒక మరి బాహు రాజన్య కృత అన్నారు. బాహు స్థలము రాజన్య, రాజులు అన్నారు. ఆ విధముగా మరి గురువు ద్వారా తత్వచింతనార్జన చేసేటప్పుడు వైశ్యులుగా కాగా ఆ తర్వాత గురువు ద్వారా బ్రహ్మోపదేశాన్ని పొంది మరి ఛాత్రత్వం గలవారుగా వాళ్ళు చేయబడతారు. బాహు రాజన్య కృత, బాహు రాజన్య కృత అని చేయబడ్డాడు, రాజుగా చేయబడ్డాడు, ఛాత్రత్వం గలవాడుగా చేయబడ్డాడు. అంటే లోన ఉన్న అనాదిగా ఉన్నటువంటి అజ్ఞానంపై దండయాత్ర చేయటం, అనాత్మ వర్గంపై యుద్ధం ప్రకటించటం, అజ్ఞానంపై యుద్ధం ప్రకటించటం. కాబట్టి ప్రకారముగా యోగ సాధన అనేది ఒక ఛాత్రత్వపు లక్షణం, అనగా పోరాటం. ఇదో పోరాటం. ధ్యానములో ఉన్నావు అంటే ఈ పోరాటానికి సిద్ధపడ్డావు, ఛాత్రత్వాన్ని పొంది ఉన్నావు. ఎక్కడెక్క అనేక సంకులమై ఉన్నటువంటి అనాత్మంతియు కూడా విజృంభించి ప్రవర్తిస్తుంది. కాబట్టి దాంతో పోరాటం చేసేటువంటి సాధకులు లోకంలో యోగ సాధన చేసే ప్రతి ఒక్కరూ కూడా క్షత్రియులే. ఎందువల్లంటే లోన ఉన్న అనాత్మ మీద వాళ్ళు మరి దాడి చేసి వాళ్ళని జయించే విధానముగా ఓంకార నాదాన్ని, శంఖాన్ని పూరించి మరి గురువు అనుగ్రహానికి వాళ్ళ పాత్రులై ఇక లోన ఉన్న అనాత్మను జయించటము అని అర్థం. అనాత్మ మీద దాడి చేసే విధానమే ఛాత్రత్వ విధానము. వెలిపగర గెలుపు గెలుపే వెలగు మతిన్ గెలువ వలయున్ అభ్యంతర శత్రువుల తద్విజయము మోక్షంబు అని భారతం ఉంటుంది. ఈ మాట భారతంలో చెప్తాడు. వెలిపగర గెలుపు గెలుపే, అయ్యా బయట జయించే జయం కాదు, విజయం కాదయా, లోన ఉన్న జయం, లోన ఉన్న వాటికి విజయం సాధించాలి.
ఎలగుమతింజలియ గెలవవలయున్ అభ్యంతర శత్రువుల తద్విజయము మోక్షంబు. అభ్యంతర లోపల, మన లోపల చాలా చేరిపోయి ఉన్నాయి. ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలు మొత్తం లోపల చేరి ఉన్నాయి. అసుర గుణాలు విజృంభించి ఉన్నాయి. తామసిక సంబంధ గుణాలు విజృంభించి ఉన్నాయి. అనాత్మ సంబంధ సంస్కారాలు విజృంభిస్తూ ఉన్నాయి. ఈ ప్రకారంగా సాధకులై ఉన్నటువంటి వారిని సాధనలో కొనసాగించనివ్వకుండా బయటికి తోసిపారేస్తూ ఉన్నాయి. మీరు గమనించండి. కావాలంటే ధ్యానంలో కూర్చోండి, కొద్దిసేపైనా ఉండగలుగుతున్నారేమో మీరు చూడండి. ఎందువల్ల లోన ఉన్న అనాత్మ అంతా కూడా మనల్ని ఆత్మవైపుకు పోనివ్వకుండా అడ్డుపడి నెట్టేస్తూ ఉంటుంది. కాబట్టి వాటి మీద మహాత్ములు యుద్ధ ప్రకటన చేశారు, సంసిద్ధులయ్యారు, యుద్ధానికి సిద్ధపడ్డారు. అదే యోగ సాధన అంటే యుద్ధం, పోరాటం అన్నారు. లోకములన్నీయును గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. నిన్ను నిబద్ధు చేయుని భీకర శత్రువులు ఆరుగురు, ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో విరోధి లేడొకడు నేర్పున జోడుము దానవేశ్వర అని భాగవతం 7వ స్కంధంలో చెప్తారు. అంటాడు మహానుభావుడు, వెలి లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు. సమస్త లోకాలను కూడా అందరినీ జయించవాయా, చాలా గొప్పవాడు ఈ విషయంలో మాత్రం. ఇంద్రియానీకమున్ చిత్తమున్ గెలువనేరవు. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు ఏవైతే ఉన్నాయో వాటిని జయించలేకపోతున్నావు. నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రువులు ఆరుగురు. నిన్ను బంధించి నరక కోపంలో తీసుకుపోయేటువంటి యొక్క శత్రువులు ఆరుగురు. కామ క్రోధాది గుణాలు నిన్ను నరక కోపంలో తీసుకుపోయేటువంటి శత్రువులు అని చెప్పని అంటాడు. ఈ మాటే పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పిన మాట. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః కామః క్రోధః తదా లోభః తస్మాత్ ఏతతు త్రయం త్యజేతు. పరమాత్మ అన్నమాట. త్రయం ఏతతు, త్రయం మూడై ఉన్నటువంటి కామ క్రోధ తదా లోభః, కామము, క్రోధము, లోభము అనబడేటువంటివి త్రివిధం. ఈ మూడు కూడా నరకస్య ద్వారం, నరకలోకానికి తీసుకుపోయేటువంటి భటులు, నరక భటులు, యమ భటులు అన్నారు. కాబట్టి వాటిని నువ్వు త్యజేత్తు, వదిలిపెట్టు అని పరమాత్మ భగవద్గీతలో బోధిస్తున్న అంశము. ఇదే భాగవతంలో బోధిస్తూ కనుక నీ అంతఃకరణములో చేరి ఉన్నటువంటి శత్రువులయ్యా, నువ్వు వాళ్ళని జయించాలి అన్నాడు. భీకర శత్రువులు ఆరుగురు, ప్రభిన్నుల చేసిన ప్రాణి కోటిలో విరోధి లేడొకడు. నీకు విరోధి లేడేక అని చెప్పి అంటాడు. కాబట్టి ఆ ప్రకారముగా ప్రతి ఒక్కరూ కూడా మరి ఆత్మరాజ్యాన్ని అపేక్షించి ఉన్నట్లయితే, పరంధామాన్ని కోరి ఉన్నట్లయితే, బ్రాహ్మీ అనుభవాన్ని అపేక్షించి ఉన్నట్లయితే, బ్రహ్మానందములో మునకల వేసే విధానంగా కోరి ఉన్నట్లయితే, ఈ భవసాగరము నుండి బయటపడేటువంటి యొక్క ఉద్దేశం కోరి ఉన్నట్లయితే, మరి లోన ఉన్నటువంటి అనాత్మతో యుద్ధం ప్రకటించాలి. అది గురువు ఇచ్చేటువంటి బ్రహ్మోపదేశము అనబడేటువంటి సాధన ద్వారా నీకు ఛాత్రత్వం ప్రాప్తిస్తుంది. కాబట్టి ఆ ఛాత్రత్వంలో ఉన్నటువంటి వాడై, ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, ఈ ఛాత్రత్వంలో ఉన్నటువంటి వాడై స్వధర్మం అపి చావేచ్ఛాన వికంపితం అర్హసి. ఇది స్వధర్మం అని చెప్పానంటే, స్వ అంటే తాను, స్వ అనగా తాను, తాననగా బ్రహ్మము. స్వ అంటే తాను, తాననగా బ్రహ్మము. పర అని చెప్పనగా పరధర్మో భయావహ. పర అంటే నీకంటే వేరుగా ఉన్నటువంటివి పర, అవి అనాత్మ. స్థూల దేహం నీకంటే వేరుగా ఉన్నది, సూక్ష్మదేహం, కారణదేహం నీకంటే వేరుగా ఉన్న అనాత్మ వస్తువులు. అలాంటి అనాత్మ వస్తువులలో మునిగిపోవడమే పరధర్మం అన్నారు. స్వధర్మం అంటే స్వ అంటే తాను.
దీన్నే పరమాత్మ మరి తైత్రీయం చెప్పే మాట స్వ అనే పదంగా చెబుతూ ఆప్నోతి స్వరాజ్యం, ఆప్నోతి మనసస్పతిం, వాక్పతి, చక్షుష్పతి, శ్రోత్రపతి, విజ్ఞానపతి, ఏతత్తతో భవతి ఆకాశ శరీరం అనేటువంటి మంత్రం చాలా గొప్ప మంత్రం. అది తైత్రీయోపనిషత్తు 6వ అనువాకములో వచ్చే అంశాలు చాలా బాగా ఉంటాయి. స్వామివారు కూడా 6వ అనువాకాన్ని ప్రతిష్టాత్మకముగా ఎంతో గొప్పగా భావాన్ని కూడా రచించి ఇచ్చినటువంటి విధానము. దాంట్లో ఆప్నోతి స్వరాజ్యం అన్నాడు. స్వరాజ్యం అంటే ఆత్మరాజ్యం. కాబట్టి స్వ అనగా తాను, తన యొక్క రాజ్యాన్ని, తన యొక్క స్వరూపాన్ని, తన యొక్క స్వస్వరూపాన్ని, తన యొక్క దివ్యధామాన్ని చేరుకోవటానికి చేసేటువంటి స్వధర్మ యుద్ధం అని అర్థం. ఇది అందరూ కూడా ప్రకటించాల్సి ఉంటుంది, స్వధర్మ యుద్ధాన్ని చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ శ్లోకాలు చూసినట్లయితే మనకు ఆ పైన 29వ శ్లోకంలో ఏం చెప్పారు? అక్కడ ఆశ్చర్యవత్తు పశ్యతి కశ్చిత్ ఏనం ఆశ్చర్యవత్తు వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవత్తు చ అన్యః శృణోతి శ్రుత్వా దృష్ట్వా అపి ఏనం వేద నచైవ కశ్చిత్. కాబట్టి శుద్ధంగా చెప్పేశారు, స్పష్టంగా చెప్పేసేశారు. ఆపోస్థలము, ఆకాశ స్థలము, అగ్నిస్థలం 3 స్థలాలు. ఎక్కడా కూడా బ్రహ్మము యొక్క అనుభవం పొందే అవకాశం లేదు అని ముందు ఖరాఖండిగా చెప్పిన తర్వాత ఇక్కడ స్వధర్మ యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు. స్వధర్మము అంటే ఆత్మధర్మం. మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టడము స్వధర్మం. తన యొక్క ఆత్మస్వరూపాన్ని పొందే విధానములో యుద్ధాన్ని ప్రకటించటం అని చెప్పి అర్థం. స్వధర్మం అపిచ ఆవేచ్ఛ, ఇలాంటి యొక్క సాధనా సంబంధమై ఉన్న అంశాన్ని ఆవేచ్ఛ చూచినవాడై నా వికంపితం అర్హసి. నా వికంపితం, ఇది చాలా గమనించాల్సిన అంశము. ఇది చాలామందిలో కలిగేటువంటి విధానము. వికంపితం, కదిలిపోతారు, చెలించిపోతారు, భయపడిపోతారు, పారిపోతారు. నిలబడగలిగే శక్తి ఇక్కడ చాలామందికి తక్కువగా ఉంటుంది. అందువల్లే పరమాత్మ భగవతులు ఏమన్నాడు? మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి తత్వత. మనుష్యానాం సహస్రేషు, అనేక వేల మంది ఉన్నారు. వాళ్ళలో ఏ ఒకానొకడో పూర్తిగా పూర్ణముగా ఈ మార్గంలో నడుస్తున్నాడు అనే మాట చెప్పడం కారణం ఏంటంటే అనాత్మతో పోరాటం చేయలేక ఎంతోమంది పారిపోతూ ఉన్నారు. మధ్యలోనే సాధన వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. కశ్చిత్ మాం వేత్తి తత్వత, కశ్చిత్ ఏ ఒకానొకడో చివరికి ఆ గమ్యాన్ని చేరుకునేవాడుగా అన్నాడు. అనేక వేల మంది ప్రయాణం చేస్తే అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు, జారిపోయారు, మేము చేయలేమని చెప్పని దూరంగా వెళ్ళిపోయారు. కశ్చిత్ ఒకానొకడు మాత్రమే వేత్తి తత్వత, ఆత్మస్వరూపాన్ని గుర్తిస్తున్నాడు అన్నాడు. కాబట్టి అందుచేత న వికంపితం అర్హసి. వికంపితం కాబట్టి విధముగా కంపించిపోవటము, చెలించిపోవటము, చపలత్వమును పొందటము, స్థిరముగా ఉండలేకపోవటము, దానిని వదిలి దూరంగా మళ్ళీ వెళ్ళిపోవడం మా వల్ల కాదు ఇది. కాబట్టి ఎవరో ఉన్నారు, మహాత్ములు, సాధువులు ఉన్నారు, వాళ్ళు చేసుకుంటారు తప్ప మేము చేయగలిగేటువంటిది కాదని చెప్పేసి ఈ యొక్క ఆత్మ సంబంధమై ఉన్నటువంటి ఈ యొక్క ధ్యాన కార్యక్రమాన్ని, యజ్ఞ కార్యక్రమాన్ని, యుద్ధం సంబంధమై ఉన్న ఛాత్ర సంబంధమై ఉన్నటువంటి యొక్క ప్రక్రియను కొనసాగించలేక మధ్యలోనే వెళ్ళిపోయే విధానం ఉంటుంది. కాబట్టి పరమాత్మ ఇక్కడ ఏమంటున్నాడు? న వికంపితం అర్హసి, నువ్వు చెలించకూడదు అన్నాడు. ధర్మ్యాత్తు హి యుద్ధాత్తు శ్రేయ క్షత్రియస్య న విద్యతే. క్షత్రియస్య, క్షత్రియునకు అని అర్థం. క్షత్రియస్య సప్తమి భక్తి, షష్ఠీ భక్తి ఎక్కువ. క్షత్రియస్య, క్షత్రియునకు అని అర్థం. కాబట్టి ఇక్కడ క్షత్రియుడు అని చెప్పినట్టు ఏం చెప్పుకున్నాము? లోకములో పుట్టుక విధానములో, వర్ణ విధానములో వచ్చేటువంటి ఛాత్రత్వం, అది కేవలం ఒక వ్యవహార సంబంధమై ఉన్న శైలి. లోకములో మరి శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మలు అని లోక వ్యవహారంలో పిలుస్తూ ఉన్నాం. అది లోక సంబంధమై ఉన్నటువంటి అంశంలో చేరుతుంది.
భగవద్గీత అనేది పారమార్థిక తత్వం, బ్రహ్మతత్వం ప్రబోధించేది బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే. అంటే ఆ భగవద్గీతలో వచ్చే ఛాత్రత్వం వేరు. ఈ ఛాత్రత్వం ఏంటంటే ఆత్మానుభవాన్ని పొందే విషయంలో వచ్చేటువంటి ఛాత్రత్వము, క్షత్రియత్వము, అనాత్మతో యుద్ధం ప్రకటించిన విధానము, అనాత్మను దునియాడి అనాత్మను జయించి ఆత్మ వైపుకు ప్రయాణం చేసుకుపోయే విధానంగా రావటమే ఛాత్రత్వం. కాబట్టి ధర్మ్యాత్తో హి యుద్ధాత్తో శ్రేయ. ఇక్కడ ధర్మయుక్తమై ఉన్నటువంటి యొక్క యుద్ధం శ్రేయస్సు అన్నాడు. శ్రేయ అంటే అది మోక్షం అని చెప్పిన అర్థం. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతతో. మీరు చూడండి, కఠోపనిషత్తు ప్రారంభంలోనే యమధర్మరాజు నచికేతసునికి బోధిస్తాడు. ఈ శ్లోకంతోనే ఆరంభం చేయబడుతుంది కఠోపనిషత్తు అన్నమాట. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతత్తౌ సంపద్వినక్తి ధీర శ్రేయో హి ధీర అభిప్రేయసః వృణీతే. కాబట్టి శ్రేయశ్చ ప్రేయశ్చ అన్నాడు. శ్రేయో మార్గము, ప్రేయో మార్గం. ధర్మ అర్థ కామములు ఈ మూడు కూడా ప్రేయో మార్గము. ఒక మోక్షం మాత్రమే శ్రేయో మార్గము అన్నారు. కాబట్టి శ్రేయ అంటే మోక్షము. శ్రేయస్సు అన్నా, నిశ్రేయస్సు అన్నా, నిర్వాణము అన్నా, మోక్షము అన్నా, కైవల్యము అన్నా ఒకటే అర్థం అన్నమాట. కాబట్టి ఇలాంటి యొక్క శ్రేయో సంబంధమై ఉన్నటువంటి మోక్షమును పొందాలని చెప్పన్నట్లయితే ధర్మ్యాత్ హి యుద్ధాత్, అది యుద్ధము వలననే సాధ్యమవుతుంది. యుద్ధం తప్పనిసరి. ఆత్మానుభవాన్ని పొందాలన్నటువంటి భావన ఉన్నటువంటి వారికి యుద్ధం తప్పనిసరి, అనివార్యమై ఉన్నది. మనసుతో యుద్ధం చేయాలి, మనసును జయించాలి. మనసును జయించాలి. ఏమి మనస్సే శత్రువు అన్నారు, మనస్సే బంధువు అన్న పరమాత్మ. ఎవరి మనస్సు ఎవరికి స్వాధీనమై ఉంటుందో వారి మనస్సు వారికి బంధువు. సుఖానికి హేతువు, శాంతికి హేతువు, ఆనందానికి హేతువు, మోక్షానికి హేతువు. ఎవరి మనస్సు ఎవరికి స్వాధీనమై లేదో వారి మనస్సు వారికి బంధము. బంధానికి హేతువు దుఃఖములు, బాధలు, అశాంతి, వేదన, మనో చాంచల్యము, శాంతి లేకపోవటము, ఎప్పుడు దిగులు, బాధ, ఇవన్నీ కూడా దీనివల్ల వస్తాయన్నమాట. కాబట్టి ఆ ప్రకారముగా మరి ఇక్కడ ధర్మ్యాత్ హి యుద్ధాత్ శ్రేయ. కాబట్టి ధర్మయుద్ధం అనేది ఆత్మానుభవాన్ని అపేక్షించిన వారు, మోక్షాన్ని కోరినటువంటి వారు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. అట్లా మరి లక్ష్మణార్యులు ఎనమెల ఆడకి వెళ్ళి మరి అక్కడ ఆయన గారు మౌనం వహించి ఎన్నో సంవత్సరాల పాటు కూర్చొని ఆయన ధ్యానం చేసిన విధానం. అట్లాగా మలయాళ స్వాముల వారి గోగర్భానికి వెళ్ళి 12 సంవత్సరాలు గోగర్భంలో కూర్చొని ఆయన కూడా యుద్ధం చేసి అనాత్మను జయించి ఆ మహానుభావుడు మహర్షి మలయాళ స్వాములుగా లోకంలో ప్రసిద్ధిగాంచారు. అట్లా రమణ భగవానుల వారు కూడా తిరుమన్నామలైపోయి అక్కడ గుహలలో కూర్చొని అనాత్మతో పోరాటం చేసి అనాత్మను జయించి రమణ మహర్షిగా లోకానికి ఆయన ప్రసిద్ధిగాంచారు. అందుచేత అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయాల్సి ఉంటుంది. గురువు ద్వారా బ్రహ్మ ఉపదేశాన్ని పొందటంతోనే నీకు ఛాత్రత్వం ప్రవేశిస్తుంది. ఆత్మపరమై ఉన్నటువంటి ఛాత్రత్వం పట్టరాదు, పట్టి ఇడవరాదు, పట్టినేని బిగియ పట్టవలను, పట్టు ఇడట కన్నా పొరగా చూడవలని అంటాడు వేమన. పట్టరాదు, పట్టి ఇడవరాదు అని చెప్పేసి ప్రయత్నయతమాన స్తుయోగి సంశుద్ధ కిల్బిష అని భగవద్గీత బోధిస్తుంది. కాబట్టి ఈ ప్రకారమై ఉన్నటువంటి యొక్క ఛాత్రత్వ విధానాన్ని ఇక్కడ మనకి ఆత్మతత్వానుభవాన్ని పొందే విషయంలో ధర్మ్యాత్ హి యుద్ధాత్ శ్రేయ, అది మోక్షము. క్షత్రియస్య నైవిద్యతే అన్యత్తో, వేరై ఉన్నటువంటి విధానము క్షత్రియునకు నైవిద్యతే లేదు అని చెప్పి అన్నారు. కాబట్టి ప్రకారముగా మనకి ఇక్కడ ఆత్మ యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని బోధిస్తూ మనకి ప్రతి ఒక్కరూ కూడా మరి ఆత్మ విషయములో వాళ్ళ యొక్క ప్రయత్నం కొనసాగాలి, పోరాటం కొనసాగాలి.
అనాత్మను, మనస్సుని, ఇంద్రియాలను జయించాలి. జయించిన వాడే ఆత్మరాజ్యాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. అనాత్మతో చేసేటువంటి యొక్క ఈ పోరాట సంబంధమై ఉన్న అంశమే ఛాత్రత్వము అంటారు. ఇక్కడి నుంచి మనకి ఈ ఛాత్రాష్టకం అనేది ఆత్మపరముగా వచ్చేటువంటి అంశాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.